హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ బ్లాగ్స్. ఫ్లిప్కార్ట్ నుంచి సూపర్ కరెన్సీ యూజ్ చేసి కొత్త ప్రోడక్ట్ ఎలా పర్చేజ్ చేయాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ లో మనం ఏవైనా ప్రోడక్ట్స్ కొన్నప్పుడు కొన్ని సూపర్ కరెన్సీ వస్తాయన్న సంగతి మనకందరికీ తెలిసిందే. ఎన్ని సూపర్ కరెన్సీ వస్తాయి అనేది మనం కొనే ప్రోడక్ట్ ని బట్టి దానికి ఉండే ప్రైస్ ని బట్టి ఉంటుంది అనమాట. సో మనం ఆ సూపర్ కరెన్సీ కూడా యూజ్ చేసుకొని మనకు నచ్చిన ప్రోడక్ట్ ని తక్కువ ప్రైస్ లోనే కొనుక్కోవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. సో తెలిసిన వాళ్ళైతే ఈ వీడియోలో కామెంట్ చేయండి మాకు తెలుసు అనేసి. లేదు తెలియదు అనుకుంటే ఈ వీడియోలోనే మేము నేర్చుకున్నాము మాకు తెలిసింది అనే విషయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి. రీసెంట్ గా నేను ఒక ట్రైపాడ్ అయితే ₹1 ఇచ్చి కొన్నాను సూపర్ కరెన్సీ యూజ్ చేసి. సో మీరు కూడా ఇలాగే కొనాలి అనుకుంటే నేను ఇప్పుడు మీకు స్క్రీన్ రికార్డింగ్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేసి ఏ విధంగా మనం సూపర్ కాయిన్స్ ని సంపాదించాలి, ఏ విధంగా మనం ఆ సూపర్ కాయిన్స్ ని ఖర్చు పెట్టాలి, ఏ విధంగా మనం ₹1 ₹49 ₹199తో మనం ఒక ప్రోడక్ట్ ఏదైతే కొనాలనుకుంటామో ఆ ప్రోడక్ట్ ఎలా కొనాలనేది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. ఇక స్క్రీన్ రికార్డింగ్ లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించినప్పుడు మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి, మనం కొనుక్కోవచ్చు. మనకు నచ్చిన ప్రోడక్ట్ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. ఈ విషయం అందరికీ తెలిసిందే. సో కిందకి చూస్తే మనకి ఒక 5 ఆప్షన్స్ ఉన్నాయి. షాప్, సూపర్ కాయిన్స్, మెనూ, క్రెడిట్, గేమ్స్, ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఫ్లిప్కార్ట్ లో కొన్న ప్రోడక్ట్ కి మనం సంపాదించిన సూపర్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడాలనుకుంటే ఇక్కడ రెండో ఆప్షన్ సూపర్ కాయిన్స్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి రైట్ సైడ్ పైన కార్నర్ లో చూడవచ్చు మీరు 210 అనేసి ఉంది. అవి నేను సంపాదించిన సూపర్ కాయిన్స్ అనమాట. అంటే ఆల్రెడీ నేను చాలా కాయిన్స్ అయితే సంపాదించాను. దాని కింద మీరు చూడొచ్చు యూ సేవ్డ్ ₹536 అనేసి ఉంది విత్ సూపర్ కాయిన్స్ అని చెప్పేసి ఉంది అనమాట. అదేంటంటే నేను అంతకుముందు నేను సూపర్ కాయిన్స్ యూజ్ చేసి కొన్న ప్రొడక్ట్స్, అంటే ఏవైతే నేను సూపర్ కాయిన్స్ యూజ్ చేశానో అవన్నీ అనమాట. అవి అయిపోయాయి, నేను వాటిని ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు 210 సూపర్ కాయిన్స్ అయితే నాకు మిగిలి ఉన్నాయి అనమాట. ఇప్పుడు ₹1తో ఒక మనం ప్రోడక్ట్ ఎలా కొనాలి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలనుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఆల్, యూజ్ కాయిన్స్, ఎర్న్ కాయిన్స్ అనేసి 3 ఆప్షన్స్ ఉన్నాయి. దాని కిందకు వచ్చేసరికి రివార్డ్స్, సూపర్ స్టోరు, సూపర్ గేమ్స్, ఫ్లిప్కార్ట్ కూపన్ ఇలా ఉన్నాయి కదా. ఇక్కడ ₹1 మీద మనం క్లిక్ చేద్దాం. ₹1 మీద క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి. ఈ ప్రోడక్ట్స్ లో ఏదైనా ప్రోడక్ట్ ని మనం ₹1 పెట్టి మనం కొనుక్కోవచ్చు అనమాట ఈ ప్రోడక్ట్స్ ని. కాకపోతే ఇక్కడ పక్కన చూడండి ₹49 స్టోర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మరికొన్ని ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ని మనం ₹49తో సూపర్ కాయిన్స్ ని యూజ్ చేసి కొనుక్కోవచ్చు అనమాట. ఈ పక్కన 99 స్టోర్ ఉంది, దాన్ని మనం ₹99తో కొనుక్కోవచ్చు. ఇక్కడ ₹199 స్టోర్ ఉంది, ఇక్కడ ₹499 స్టోర్ ఉంది అనమాట. అయితే వీటిని ఎలా మనం పర్చేజ్ చేయాలంటే ₹1 స్టోర్ మీద క్లిక్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి ఒక పెనం కనబడుతుంది కదా, ఈ పెనం మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఈ పెనం కాస్ట్ చూడవచ్చు మీరు. ఈ పెనం కాస్ట్ వచ్చేసి ₹701 అనేసి ఇక్కడ చూపిస్తున్నాడు. 5% తగ్గింపు అని ఉంది. అయితే ఇక్కడ కింద చూసుకుంటే దాని కింద మీకు ₹1 కనబడుతుంది, ప్లస్ 700 సూపర్ కాయిన్స్ చూపిస్తుంది అనమాట. అంటే మీ దగ్గర 700 సూపర్ కాయిన్స్ ఉంటే ₹1 పెట్టి ఈ పెనం మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ బ్యాక్ వెళ్దాం మరొకసారి. ఇక్కడ ఒక ఐరన్ బాక్స్ కనబడుతుంది. ఐరన్ బాక్స్ చూద్దాం. ఈ ఐరన్ బాక్స్ కాస్ట్ ₹899 చూపిస్తున్నారు. ఆ కింద మీరు చూడవచ్చు, అబ్జర్వ్ చేయండి, ₹1 ప్లస్ 898 సూపర్ కాయిన్స్ చూపిస్తుంది అనమాట. అంటే మీ దగ్గర 899 సూపర్ కాయిన్స్ ఉంటే మీరు ₹1 పెట్టేసి ఈ ఐరన్ బాక్స్ అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. సో బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ₹49 స్టోర్ ఉంది కదా, దీన్ని చూద్దాం. ఇక్కడ కొన్ని బాత్ టవల్స్ ఉన్నాయి. ఈ బాత్ టవల్స్ లో మనకి ఏదైనా నచ్చిన బాత్ టవల్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఈ బాత్ టవల్ కాస్ట్ వచ్చేసి ₹710 చూపిస్తుంది. సో మన దగ్గర 661
సూపర్ కాయిన్స్ ఉంటే 49 రూపీస్ పే చేసి ఈ బాత్ టవల్ని అయితే మనం పర్చేజ్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఇక వేరే ప్రోడక్ట్స్ చూద్దాం. ఇక్కడ క్యాండిల్స్ ఉన్నాయి. ఈ క్యాండిల్స్ని ఇంటీరియర్ క్యాండిల్స్ అనమాట. వీటిని మనం పర్చేజ్ చేయాలి అంటే 509 అంటే 509 రూపాయలు దీని కాస్ట్. మన దగ్గర 460 రూపాయలు సూపర్ కాయిన్స్ ఉంటే 49 రూపాయలు పెట్టి వీటిని మనం పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో అదే విధంగా ఇక్కడ 99 స్టోర్, 199 స్టోర్, 499 స్టోర్, ఈ విధంగా మనం పర్చేజ్ చేయవచ్చు. ఇప్పుడు 499 స్టోర్లోకి వెళ్ళి ఈ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే దీని కాస్ట్ వచ్చేసి 2289 రూపాయలు ఉంది. సో మన దగ్గర 1790 సూపర్ కాయిన్స్ ఉంటే 499 రూపాయలకే వీటిని మనమైతే పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా పర్చేజ్ చేయొచ్చు. ప్లస్ మనం ఇంకో విధంగా కూడా కాయిన్స్ ని యూజ్ చేయొచ్చు. ఎలాగంటే యూజ్ కాయిన్స్ అని ఇక్కడ ఇచ్చారు కదా. సో యూజ్ కాయిన్స్ లో మనం యూట్యూబ్ ప్రీమియం తీసుకోవచ్చు. అలాగే ఇంకా కొన్ని అంటే ఎవరికైనా ఆర్ఫనేజ్ వాళ్ళకి ఈ సూపర్ కాయిన్స్ అయితే మనం డొనేట్ చేయొచ్చు. ఇంకా చాలా రకాలుగా మనం సూపర్ కాయిన్స్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఆ వివరాలన్నీ మనకి ఇందులో ఉంటాయి అనమాట. సో ఇక ఎర్న్ కాయిన్స్, మనం ఏదైనా ప్రోడక్ట్ కొంటేనే సూపర్ కాయిన్స్ వస్తాయా అంటే అలా కాకుండా వేరే విధంగా కూడా మనం సూపర్ కాయిన్స్ ని ఎర్న్ చేసే అవకాశం ఉంది. అదేంటంటే ఇక్కడ మనం గేమ్స్ ఆడి సూపర్ కాయిన్స్ ని ఎర్న్ చేయొచ్చు. అలాగే ఛాలెంజ్ చేసి అంటే ఏదైనా ఛాలెంజ్ ని మనం ఫేస్ చేసి సూపర్ కాయిన్స్ ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు ఒక గేమ్ ఆడితే 50 సూపర్ కాయిన్స్ అయితే వస్తాయి అన్నారు. కాకపోతే నాకు గేమ్స్ అనేది అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను వీటి మీద పెద్దగా దృష్టి పెట్టలేదు అనమాట. సో ఫ్రెండ్స్, సూపర్ కాయిన్స్ ని ఏ విధంగా మనం సంపాదించాలి, వాటిని ఏ విధంగా రెడీమ్ చేసుకోవాలి, ఏ విధంగా వాటిని ఖర్చు పెట్టాలి, అలాగే ఆ సూపర్ కాయిన్స్ ద్వారా మనకు నచ్చిన ప్రోడక్ట్ ని ఏ విధంగా కొనుక్కోవాలి అనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. సైన్ అవుట్ నౌ.